వెల్కమ్ టు తెలుగు స్క్రైబ్. నేను మీ జర్నలిస్ట్ కావ్య. సో అసలుకి గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి ఎందుకు రెసిడెన్షియల్ స్కూల్స్ పైన, హాస్టల్స్ పైన ఎందుకు అంత కక్ష కట్టింది అనేది అందరికీ ఒక ప్రశ్నార్థకంగా మారింది. ఎందుకంటే గతం ఉండే ప్రభుత్వం రెసిడెన్షియల్లో ఉంటే పిల్లలు ఎంతో కొంత చదువుతారు, వాళ్ళ బతుకులు బాగుపడితే అనే పరిస్థితుల్లో లెక్చరర్స్ని పెట్టి, టీచర్స్ని పెట్టి వాళ్ళకి చదువు చెప్పించే పరిస్థితి. కానీ ఇవాళ మనం చూస్తుంటే అసలు ఎక్కడ రెసిడెన్షియల్ స్కూల్లో పిల్లలకు తిండి పెట్టుడు, కొన్ని చోట్ల పెట్టకపోవడు, ఇప్పటివరకు బుక్కులు రాకపోవడు, సో ఇట్లా ఎన్నో సమస్యలు ఉన్నాయి. కానీ అన్ని సమస్యలు ఉన్నా ఇంకా చెప్పాలంటే అందులో పనిచేసే లెక్చరర్లకి, టీచర్లకి జీతాలు ఇవ్వకున్నా కూడా పిల్లల భవిష్యత్తు బాగుండాలి అని చెప్పి వాళ్ళకి చదువులు చెప్తున్నారు టీచర్స్. కానీ ఈరోజు అసలు వాళ్ళ జాబులు ఉండవు, లేదు టర్మినేట్ చేసినాం, వెళ్ళిపోవాలి అనే పరిస్థితికి సర్కారు వచ్చిందంటే అసలుకి ఎక్కడ పోతున్నాం మనం, అసలు మన విద్యా వ్యవస్థ ఎక్కడ పోతుంది అనే చాలామందికి కూడా ఒక క్వశ్చన్ మార్క్. ఇక ప్రజెంట్ పిల్లలకు చదువులు చెప్పే గురువులతో మనం ఉన్నాం. ఆ గురువులు వేయాల ఆఫీస్లో చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వచ్చింది. అసలు ఎందుకు ఇట్లాంటి సిచ్యువేషన్ వచ్చిందని ఒక్కసారి వాళ్ళతో మాట్లాడదాం. మీ పేరేంటిదండి? నా పేరు శరణప్ప అండి. ఎక్కడ నుంచి వచ్చారు మీరు? నేను జహీరాబాద్ నుంచి రావడం జరిగింది, సంగారెడ్డి జిల్లా. ఈ పార్ట్ టైం అసోసియేషన్కి గత 16 సంవత్సరాలుగా అధ్యక్షులుగా పనిచేస్తున్నాం. ఎప్పుడు కూడా మాకు ఇటువంటి దీన పరిస్థితి అనేటటువంటిది రాలేదు. మేము చాలా పేరుకి పార్ట్ టైం అయినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం నియమించబడినటువంటి వాళ్ళం. మేము కూడా ఎగ్జామ్స్ రాసాము, డెమోస్ కండక్ట్ చేస్తే వచ్చినటువంటి వాళ్ళమే. ఎక్కడ కూడా మాకు ఏ దాంట్లో కూడా సడలింపు అనేటటువంటిది లేకపోయినప్పటికీ రెగ్యులర్ ఉపాధ్యాయులతో పాటు అన్ని విధులు అంటే హౌస్ టీచర్, కేర్ టేకర్, ఎగ్జామినేషన్ బ్రాంచ్, ప్రతి ఒక్క విషయంలో మేము చాలా చక్కగా ఉంటాం. మా అనుభవపూర్వకంగా విద్యార్థులకు చక్కని విద్యను అందిస్తూ గురుకులాలకు ఒక ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలనేటటువంటి దృఢ సంకల్పం చేత మేము వర్క్ చేయడం అనేటటువంటి జరిగింది. మీరు అధ్యక్షులుగా ఉన్నారన్నారు కదా, దాదాపు ఎన్ని సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నారండి గెస్ట్ లెక్చరర్గా? గెస్ట్ లెక్చరర్స్గా 2003 నుంచి చేస్తున్నాం. 2006లో నేను చేయడం జరిగింది, సార్ 2003. అంటే గెస్ట్ వ్యవస్థ అనేటటువంటిది 2003 నుంచి ఉంది మన దగ్గర. అంతకుముందు 1998 నుంచి కూడా ఉంది. ఆ మధ్యకాలంలో కొంతమందిని రెగ్యులరైజ్ కూడా చేయడం, అడ్హాక్ చేయడం అనేటటువంటి జరిగింది. మేము ఆ ప్రయత్నంలో కూడా భాగంగా రావడం అనేటటువంటి జరిగింది. కానీ ఎక్కడ కూడా మనకు సరైనటువంటి కారణాలు చూపించకుండా అలానే కొనసాగిస్తూ వస్తున్నారు. ఏదేమైనా కూడా తక్కువ జీతం ఉన్నా కూడా మొన్న గత తెలంగాణ ప్రభుత్వం కొంతమేర వాటిని ఒక 30% పెంచడంతో కొంత మేరకు మేము 2500 రూపాయల నుంచి వర్క్ చేసాం మేడం. ఇప్పుడు ప్రజెంట్ 18,000, 23,200 రూపాయలు మాత్రమే ఇస్తున్నారు. అది కూడా బీసీ వెల్ఫేర్ కంటే, మైనార్టీ వెల్ఫేర్ కంటే చాలా తక్కువ. గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో 2 పీరియడ్లు చెప్పిన వాళ్ళకి 28,000 ఇస్తారు. మా దగ్గర అన్ని వర్కులు 24 hours by 7 మొత్తం డాక్టర్లలాగా మా పరిస్థితి ఉన్నప్పటికీ కూడా మాకు ఇప్పుడైతే ప్రజెంట్ 4 నెలల నుంచి సరైనటువంటి జీతాలు కూడా లేవు. అయినా సరే మేము వర్క్ చాలా మందికి టర్మినేషన్ లెటర్స్ వచ్చాయి అంటున్నారు. అంటే టర్మినేటెడ్ లెటర్స్ ఇండివిజువల్గా ఏమీ లేదు మేడం. నిన్న అన్ఎక్స్పెక్టెడ్గా 31వ తేదీ మీద మేడం గారు సర్క్యులర్ ఇవ్వడం జరిగింది. ఉన్న పళంగా ఆనరోరియం బేస్డ్, పార్ట్ టైం బేస్డ్, గెస్ట్ బేస్డ్ ఎవరైతే ఉన్నారో రెగ్యులర్ కాని వాళ్ళని అందరినీ కూడా ఒకే మాటలో తొలగిస్తున్నాము అని అన్నారు. దాంట్లో మర్మం తెలియకుండా ఉన్నది. వారి ప్లేసులలో కాంట్రాక్ట్ కానీ అవుట్సోర్సింగ్ కానీ తీసుకుందాం అనేటటువంటి ఒక మాట కూడా చెప్పడం జరిగింది. అందులో న్యాయం జరగవచ్చు, జరగకపోవచ్చు. మేము కోరేది ఏంటంటే మేడం గారు ఏ నిర్ణయం తీసుకున్నా మంచి నిర్ణయం తీసుకుంటే చాలా సంతోషిస్తాం. ఇక్కడ ఆల్రెడీ మీరు కొనసాగుతున్నారు, పిల్లలకి పాఠాలు చెప్తున్నారు, ఎక్కడ కూడా ఒక బ్రేకేజ్ లేదు. మరి ఎందుకు మిమ్మల్ని టర్మినేట్ చేసి కాంట్రాక్ట్ ఉద్యోగులను నియమించాలనే ఆలోచన ఉంది అసలు? అంటే మేము చాలాసార్లు రిప్రజెంటేషన్ ఇచ్చాం మేడం. మేము చాలా సీనియారిటీ ఉంది కాబట్టి మమ్మల్ని కాంట్రాక్ట్గా మినిమం టైం స్కేల్గా కొనసాగించమని అడిగాము. మేము ఆ ధోరణిలో మమ్మల్ని తీసుకుంటారేమో అని అనుకున్నాం, కానీ సడన్గా ఇలా తీసేస్తారని మాత్రం మేము ఊహించలేదండి. ఆ కోణంలోనే తీశారని ఇప్పటి వరకు కూడా మేము అనుకుంటున్నాము. కాబట్టి అదేమైనా జరిగితే కూడా మళ్ళీ ఒక మాట అన్నారు మేడం గారు, అవన్నీ కూడా జిల్లా కలెక్టర్ గారులకు అధికారం ఇస్తాం, జోనల్ ఆఫీసర్స్ అధికారం ఇస్తామంటాను. మళ్ళీ అక్కడ అవకతవకలు జరిగే అవకాశం ఉంటుంది. మేము ఎన్రోల్ చేసిన సర్వీస్ మాకు అన్యాయం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మేడం గారిని కలిసి దాంట్లో మమ్మల్ని వెంటనే మళ్ళీ కొనసాగించవలసిందిగా ఇక్కడ కొంతమంది వచ్చాం. సీఎం గారి ఇంటికి కొంతమంది వెళ్ళడం జరిగింది, భట్టి గారి ఇంటి దగ్గరికి. ఇట్లా మమ్మల్ని తిప్పడం మాత్రం చాలా ఇబ్బందికరంగా ఉంది మేడం ప్రజెంట్ అయితే. సరే, ఇబ్బంది పడుతున్నారు, నాకు కూడా అర్థమవుతుంది. అసలుకి ఇక్కడ ఉండే వాళ్ళకి మీ వ్యవస్థ గురించి కావచ్చు, దాదాపు ఎంతమంది పనిచేస్తున్నారు కావచ్చు, మీరు పడే కష్టం గురించి కావచ్చు, మీరు సబ్జెక్ట్ టీచర్స్గా పనిచేసే వాళ్ళు లెక్చరర్స్కి సంబంధించి కావచ్చు, ఏమైనా తెలిసిన పరిస్థితి ఉందా?
మేడం వ్యవస్థ అంతా గత నెల రోజుల నుంచి చూస్తే అంతా తారుమారుగా ఉన్నది. ఒక్క సర్క్యులర్ ఎప్పుడు వస్తుందో తెలియదు. ఎవరు ఎంతమంది గెస్ట్ టీచర్లు ఎంతమంది పనిచేస్తున్నారు, ఏసీటీలు ఎంతమంది పనిచేస్తున్నారు, మరి అదేవిధంగా 317లో ఎంతమంది వెళ్ళారు, ఎంతమంది వచ్చారు, రెగ్యులర్స్ ఎంతమంది ఉన్నారు, అసలు పార్ట్ టైం టీచర్స్ మన దీంట్లో జేఎల్స్ ఎంతమంది, టీజీటీస్ అగెనెస్ట్ శాంక్షన్ పోస్ట్లో ఎంతమంది చేస్తున్నారు అనేటటువంటి పూర్తి అవగాహన అయితే లేదని అనిపిస్తోంది మేడం. ఎందుకంటే అది ఉన్నట్లయితే మాకు ఈ పరిస్థితి మాత్రం వచ్చేది కాదు. ఇంకా కొంతమంది నిన్న మినిస్టర్ గారు శ్రీధర్ బాబు గారు మాట్లాడితే నూతన నియామకాలు ఉంటున్నాయి కాబట్టి మేము అందులో వారిని ఇది చేస్తున్నాం, అందుకు వీళ్ళని తొలగించడం అని తప్పుదోవ పట్టించడం అనేటటువంటి జరిగింది. సర్క్యులర్లో మాత్రం 31 జూలై వరకు అన్నిటినీ పూర్తి చేశామని చెప్పారు. ఏది స్పష్టత ఇచ్చేటటువంటి దీంట్లో అయితే అధికారులు మాకు కనపడట్లేదు.